సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు జావాలో ఉండే అబ్స్ట్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ గా ఈ అబ్స్ట్రాక్షన్ అనేది మనము మన డైలీ లైఫ్ లో ప్రతిరోజు యూజ్ చేస్తాము ఈ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ని. సో ఈ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ని మనం జావాలో ఎలా యూజ్ చేస్తాము అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియోలో ఉండే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి, సో దట్ ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తే. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. So what is abstraction? Abstraction, hiding the implementation and showing the essential features to the user, is known as abstraction. So మెయిన్ గా అబ్స్ట్రాక్షన్ అంటే, సో మనకు మన డైలీ లైఫ్ లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఆ ఫీచర్స్ అనేవి మనకు కనబడతాయి, కానీ ఇంటర్నల్ గా మనకి ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేస్తారు అనేది మనకు కనపడదు. సో అది అబ్స్ట్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్ లో మనకి చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకున్న, కార్ అనేది మనకి బటన్ అనేది ఉంటుంది స్టార్ట్ చేయడానికి. సో ఆ స్టార్ట్ చేసే బటన్ మనకు కనబడుతుంది, అదొక ఫీచర్. అలాగే కార్లో మనము చాలా ఫీచర్స్ ఉంటాయి, యాక్సిలరేట్ చేయడం కానీ, బ్రేక్ చేయడం కానీ, ఇవన్నీ కనబడుతుంటాయి, కానీ ఇంటర్నల్ గా అవి ఎలా వర్క్ అవుతుంటాయి అనేది మనకు తెలియదు. సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది మనం హైడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని పెద్ద పెద్ద టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తుంటాయి, బట్ మనకి ఆ టెక్నాలజీస్ లో ఇంటర్నల్ గా ఏం యూజ్ చేస్తారు అనేది హైడ్ చేయడమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో అది ఆ టెక్నాలజీ అనేది అందరికీ రీచ్ అవుతే వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. సో కాబట్టి ఆ ఫీచర్ అనేది చెప్తారు, కాకపోతే టెక్నాలజీ అనేది చెప్పరు కొన్ని కంపెనీస్. సో అలా ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. సో హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ దెన్ షోయింగ్ ఓన్లీ ది ఎసెన్షియల్ ఫీచర్స్ టు ది వాట్ ఎవర్ ది యూజర్స్. సో జావాలో మనము ఈ అబ్స్ట్రాక్షన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనకి అబ్స్ట్రాక్షన్ క్లాస్, అలాగే మనకి ఇంటర్ఫేసెస్ అనేవి యూజ్ చేస్తారు ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే జావాలో. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది యూజింగ్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది నేను మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను అబ్స్ట్రాక్షన్ డెమో అనే మెయిన్ క్లాస్ తీసుకున్నాను. సో విచ్ ఇస్ అబ్స్ట్రాక్షన్ డెమో. సో ఇక్కడ నేను ఒక అబ్స్ట్రాక్షన్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అబ్స్ట్రాక్ట్ అనే మెథడ్ ని తీసుకొని అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని క్రియేట్ చేయాలి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్, సో నేను వెహికల్ అనే క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ వెహికల్ అనే క్లాస్ లో నేను కొన్ని మెథడ్స్ రాస్తున్నాను. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది రాస్తున్నాను. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ ఇంప్లిమెంట్ చేయకుండా నేను దాన్ని జస్ట్ మెథడ్ రాశాను. దాని తర్వాత కావాలంటే మనం ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని నార్మల్ మెథడ్స్ కూడా రాసుకోవచ్చు విత్ ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ ఒక క్లాస్ తీసుకుంటున్నారు, కార్ అనే క్లాస్, దట్ విల్ ఎక్స్టెండ్ ది వెహికల్. సో నేను మీకు చెప్పినట్టు, సో మనకి ఇన్హెరిటెన్స్ లో ఎప్పుడైతే ఒక క్లాస్ అనేది ఇంకో క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుందని చెప్పాను కదా, సో అలా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది కూడా ఇంకో క్లాస్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో యూజింగ్ ఎక్స్టెండ్ కీవర్డ్. అలా నేను ఇక్కడ ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది తీసుకున్నాను. సో ఎక్స్టెండ్ కీవర్డ్ ని యూజ్ చేసి నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను వెహికల్ ఉండే మెథడ్స్ ని. సో అప్పుడు నేను వెహికల్ ఉండే మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇక్కడ రాశాను. సో దాని తర్వాత ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. సో క్లాస్ బైక్ ఎక్స్టెండ్స్ ది వెహికల్. సో అక్కడ కూడా సేమ్ మెథడ్ ని నేను ఇంప్లిమెంట్ చేశాను, బట్ అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్. సో కార్ అనే క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ చేశాను నేను స్టార్ట్ అనే మెథడ్ కి, ఇంప్లిమెంట్ చేసింది డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు బైక్ అనే క్లాస్ లో నేను ఇంప్లిమెంట్ చేసింది డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ నాకు కార్ అనేది స్టార్ట్ అవుతుంది యూజింగ్ సేమ్ మెథడ్ స్టార్ట్, ఇక్కడ బైక్ అనేది స్టార్ట్ అవుతుంది యూజింగ్ సేమ్ మెథడ్ స్టార్ట్. సో దీన్ని మనం కాల్ చేయాలి. సో ఇప్పుడు మనకి అబ్స్ట్రాక్షన్ అంటే ఏం చెప్పాను కదా నేను మీకు. సో ఫీచర్స్ అనేవి చూపిస్తారు, కాకపోతే మనకి ఇంటర్నల్ గా ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో సేమ్ ఫీచర్ అయి ఉండొచ్చు, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో స్విచెస్ ఉంటాయి, స్విచెస్ అన్ని ఒకేలా ఉంటాయి, కానీ వాటికి పర్టికులర్ గా ఒక్కొక్క స్విచ్ ఒక్కొక్క దానికి యూజ్ చేస్తాం. సో అలా స్విచెస్ లో మనకి ఫ్యాన్ స్విచ్ ఉంటుంది, అలాగే లైట్ స్విచ్ ఉంటుంది. సో అలా డిఫరెంట్ స్విచెస్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తాం, ఫ్యాన్ ఆన్ అవుతుంది, అలాగే ఒక లైట్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. సో అలా ఫీచర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీచర్స్, వాటికి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ సేమ్ ఫీచర్ కి నేను డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాను, అలా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను కార్ అనే దానికి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను కార్ అనే దానికి. సో ఇప్పుడు నేను అందులో ఉండే మెథడ్స్ ని కాల్ చేస్తున్నాను. సో స్టార్ట్ అనే మెథడ్ ఉంది కాబట్టి స్టార్ట్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాను, అలాగే v1 డాట్ స్టాప్ అనే మెథడ్ కూడా మనం ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ఆ రెండు మెథడ్స్ ని కూడా మనం ఈ మెథడ్ ని కూడా ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. సో సేమ్ ఇక్కడ బైక్ అనే క్లాస్ ని కూడా క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో వెహికల్ v2 ఈక్వల్ టు న్యూ బైక్. సో అందులో కూడా మనం స్టార్ట్ అనే మెథడ్ కి మనం ఇంప్లిమెంటేషన్ చేసాము, కానీ దానికి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. సో డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో స్టార్ట్, నెక్స్ట్ v2 డాట్ స్టాప్ అనే మెథడ్ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ రన్ చేస్తే ఫస్ట్ నేను కార్ అనే ఆబ్జెక్ట్ తో ఇక్కడ నేను v1 డాట్ స్టార్ట్ అనేది కాల్ చేశాను. సో కార్ స్టార్టెడ్ అనేది వచ్చింది. సో క్లాస్ కార్ అనేది వెహికల్ యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ వెహికల్ ని ఎక్స్టెండ్ చేసింది, అందులో మనం స్టార్ట్ అనే మెథడ్ ని ఇంప్లిమెంట్ చేసాము. సో కార్ స్టార్టెడ్ అనేది వచ్చింది. దాని తర్వాత స్టాప్ అనే మెథడ్ ని కాల్ చేసాం.
ఇక్కడ మనము క్లాస్ కార్ని ఎక్స్టెండ్ చేసాం కదా వెహికల్ తో. సో అప్పుడు మనకి ఇక్కడ ఉండే స్టాప్ అనే మెథడ్ కూడా మనకి అక్కడికి మనం తీసుకోవచ్చు. సో ఎలా అయినా కాల్ చేసుకోవచ్చు. సో స్టాప్ అనే మెథడ్ ని కూడా మనం కాల్ చేసాం. సో వెహికల్ స్టాప్ అని వచ్చింది. దాని తర్వాత ఇక్కడ బైక్ అనే ఆబ్జెక్ట్ లో మనము స్టార్ట్ అనే మెథడ్ ని మళ్ళీ కాల్ చేసాం. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్. సో కాబట్టి ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది. కార్ స్టార్టర్, సారీ ఇక్కడ మళ్ళీ కార్ స్టార్టర్ అని వచ్చింది. ఓకే సారీ, ఇక్కడ V2 తో కాల్ చేయాలి. ఎందుకంటే నేను బైక్ అనే ఆబ్జెక్ట్ V2 అని తీసుకోవాలి, బట్ నేను V1 తో కాల్ చేశాను. సో అది మిస్టేక్, సారీ. సో మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ కార్ స్టార్టెడ్, వెహికల్ స్టాప్డ్, అలాగే బైక్ స్టార్టెడ్. నెక్స్ట్ మెథడ్ ని కాల్ చేసినప్పుడు నేను బైక్ అనే ఆబ్జెక్ట్ తో కాల్ చేసినప్పుడు ఈ స్టార్ట్ ని నాకు బైక్ స్టార్టెడ్ అనేది వచ్చింది. ఆ తర్వాత స్టాప్ అనే మెథడ్ ని కాల్ చేసాను. స్టాప్ అనే మెథడ్ కి నేను డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఒకే ఇంప్లిమెంటేషన్ అదే ఒక స్టాప్ ని నాకు ఎక్స్టెండ్ చేసి చూపించింది. సో అలా మనం డిఫరెంట్ గా మనం ఇంప్లిమెంట్ కూడా చేసుకోవచ్చు ఒకే మెథడ్ ని యూజ్ చేసి ఇన్ అబ్స్ట్రాక్షన్. సో సేమ్ మెథడ్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ కూడా చేసుకోవచ్చు అబ్స్ట్రాక్షన్ లో. సో దట్స్ ఆల్ అబౌట్ ది అబ్స్ట్రాక్షన్ ఇన్ జావా. సో మీకు ఈ వీడియోలో ఉండే కంటెంట్ నచ్చితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ జావా వీడియోస్. థాంక్యూ సో మచ్.